ఇవాళ భీమస్ సర్కిల్లో ఉన్నటువంటి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది డిఎస్ఎఫ్ పీడిఎస్ ఆధ్వర్యంలోన. విషయం ఏమంటే కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో ఈరోజు నిమ్మక నీరెత్తో ప్రభుత్వ నిబంధనలు తూట్లు పడుస్తూ అదేవిధంగా తల్లిదండ్రులకు మభ్యపెట్టి మాయమాటలు చెప్పి బుక్స్ ఫీజు అంటూ, యూనిఫామ్ ఫీజు అంటూ, బస్సు ఫీజు అంటూ, తర్వాత డిపాజిట్ ఫీజు అంటూ ఇలా రకరకాల పేర్లతోన ఆదోని డివిజన్లో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను భాష్యం అయితేనేమి, చైతన్య అయితేనేమి, నారాయణ అయితేనేమి ఇలా ఏవైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో వాటి మీద ఈరోజు అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఆదోన్లో ఎంఈఓ గారు కూడా ఈరోజు వినతి పత్రాలు ఇస్తే కూడా స్పందించలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఉంది. ఆదోన్లో చూసుకున్నట్లయితే ఈరోజు ఒక్కసారైనా విద్యార్థి సంఘాలుగా ఇన్నిసార్లు వినతి పత్రాలు ఇస్తున్నా ఒక్క ఇన్స్టిట్యూషన్ అన్నది సీజ్ చేశారా? ప్రతి ఒక్క ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లోన అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వ నిబంధనలే పాటించడం లేదు. మీరు ఏం చేస్తా ఉన్నా ఒక్కసారి డిఓ గారు కూడా ఆదోన్నే ఏదో ఒక పాఠశాలను ప్రైవేట్ కార్పొరేషన్లని విజిట్ చేసి ఆ ఏవైతే నిబంధనలు పాటించుకోకున్నట్లు ఉన్నాయో ఆ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను తక్షణమే సీజ్ చేసి వాటిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిఎస్ఎఫ్ పీడిఎస్ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా దశల వారీగా ఉద్యమ కార్యాచరణలు పెడతాము. రానున్న రోజుల్లో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ముందుండబోతామని తెలియజేసుకుంటూ నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు. నా పేరు త్రిమలేష్, పీడిఎస్ రాష్ట్ర నాయకులు. ఈరోజు స్థానిక భీమా సర్కిల్లో ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం ఏంటంటే మన స్థానిక ఆదోని డివిజన్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల అయితేనేమి, కార్పొరేట్ పాఠశాల అయితేనేమి, ఈ యొక్క పాఠశాలలో ఇవాళ వేల ఫీజులు వసూలు చేస్తూ అనేక రకాలుగా విద్యార్థుల తల్లిదండ్రులకు మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నా కూడా ఇవాళ అనేక రకాల ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులకు కూడా ఎందుకు అధికారులు స్పందించడం లేదు? ఇవాళ పీడిఎస్ఓ డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అధికారులకి పలానా పాఠశాలలో ఇలాంటి ఒత్తిడులు జరుగుతున్నాయి, పలానా పాఠశాలలో ఫీజులు దందా జరుగుతుంది, పలానా పాఠశాలలో పాఠ్య పుస్తకాలతో వ్యాపారాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మీకు వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఎందుకు నిమ్మకి నీరెత్తినట్లు ఉన్నారు? ఇవాళ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ వాళ్ళ ప్రభుత్వ నిబంధనలు కాలు రాస్తూ ఇవాళ ప్రభుత్వ నిబంధనల్ని తూట్ల పడుస్తున్నా కూడా అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు? ఇవాళ కూటమి ప్రభుత్వానికి మీరు వాళ్ళ కొమ్ము కాస్తూ ఇవాళ పాఠశాలలో ఈ దందాలకి పాల్పడుతున్నా కూడా సీ చేయక ఇవాళ ఆ యొక్క పాఠశాలకు కూడా కొమ్ము కాస్తున్న పరిస్థితి క్లారిటీగా మా ముందు కనబడుతున్నది. మేమేం అడుగుతున్నామంటే మీరు ప్రభుత్వాలకు ఏజెంట్లుగా మారి, కార్పొరేట్ విద్యా సంస్థలకు ఏజెంట్లుగా మారి ఇవాళ ఒక విద్యని వ్యాపారంగా చేయడానికి మీరు ముందు ఉంటే అవసరమైన రోజు మీ ముందు కూడా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే విద్యార్థి సంఘాలుగా అనేక రకాలుగా స్టేట్మెంట్ ఇచ్చాం, ధర్నాలు చేశాం. ఇప్పటి నుంచి అలా ఉండదు. అవసరమైతే మీ విద్యా కార్యాలయాల ముట్టడి కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా విద్యాధికారులకి హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా తక్షణమే ఇక్కడున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏ అయితే ఇబ్బందులు జరుగుతున్నాయో, ఏ అయితే ఇవాళ ప్రభుత్వ నిబంధనలు నీరు కారుస్తున్నారో ఆ యొక్క పాఠశాలపై తక్షణమే చర్యలు తీసుకొని తక్షణమే ఆ యొక్క పాఠశాలని సీజ్ చేయాల్సిన అవసరం చాలా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. లేని ఏడల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా మరోసారిగా హెచ్చరిస్తున్నాం. త్రిమలేష్, పీడిఎస్ రాష్ట్ర నాయకులు.